అందరికీ నమస్కారము. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నాయి. కానీ మనలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? మనం ఏం చేస్తున్నాము? ఎంతో కొంత మనము కొన్ని చేంజెస్ చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడపాలి కదా! అదే నూతన ఉత్సాహంతో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన అలవాట్లు చెప్తాను. చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి లైఫ్‌లో చాలా బావుంటుంది. ఆ చిన్న చేంజెస్ మీరు ఈరోజే కొంచెం డిసైడ్ చేసుకొని ఇది నేను పాటిస్తాను. ఈ విషయంలో నాకు చేంజ్ కావాలి అని మీరు రాసుకోండి. రాసుకోవడం అంటే కింద కామెంట్‌లో ఒకసారి రాయండి. చక్కగా అనిపిస్తది మీకు కూడా. యెస్, ఇది నేను రాసాను కాబట్టి నేను పాటించాలి అనిపిస్తది. ఒక చిన్న 5 చేంజెస్ చెప్తాను. ఈ 5 చేంజెస్‌లో ఏది అవసరమో ఆ చేంజ్ మీద మీరు ఫోకస్ చేయండి. సో, మొదటిది ఏంటంటే సెటప్ యువర్ గోల్స్. జీవితంలో ఏదైనా లక్ష్యాలను పెట్టుకోండి. గోల్స్, యాంబిషన్ ఇది సాధించాలి. లక్ష్యం లేని జీవితం అంటే నిర్లక్ష్యంగా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నామో తెలీదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి. ఆ లక్ష్యాలు ఎక్కడెక్కడంటే మీకు ఫ్యామిలీ గోల్స్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ పరంగా ఎలాంటి అభివృద్ధి సాధించదలుచుకున్నారు? అది ఫ్యామిలీ పరంగా, మీ యొక్క హెల్త్ పరంగా కొని పెట్టుకోండి. మీ ఆరోగ్యం బాగా ఇంకా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా చక్కగా మెరుగుపరుచుకోవడానికి. అట్లాగే ఫినాన్స్ డబ్బులకు సంబంధించి ఎంత సంపాదిస్తున్నాం? ఎంత సంపాదించాలి? దాన్ని ఎలా పొదుపు చేయాలి? ఫినాన్స్ ఎందుకంటే ఇది లేకుండా మనం బతకడం చాలా కష్టం. సో, కాబట్టి ఫినాన్స్ గోల్స్ పెట్టుకోండి. అట్లాగే కెరియర్ గోల్స్. మీ యొక్క బిజినెస్ కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, మీరు బ్రతకడానికి ఎంచుకున్న ఏ వృత్తిలో అయినా గాని బాగా పైకి రావడానికి ప్రయత్నించండి. ఇట్లా డిఫరెంట్ గోల్స్ పెట్టుకోండి. ఏమేం గోల్స్ అని చెప్పాను మీకు ఫస్ట్? ఫ్యామిలీ గోల్స్, హెల్త్ గోల్స్, ఫినాన్స్ గోల్స్ అండ్ కెరియర్ గోల్స్. ఇట్లా 4 గోల్స్ పెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది. ఇక సెకండ్‌ది ఏంటంటే హెల్తీ ఫుడ్. మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక మీకు నాన్ వెజ్ తినే అలవాట్లుంటే అది కొంచెం మెల్లగా మానేయండి. ఆంగ్ల నూతన సంవత్సరంలోకొచ్చాము. ఈ సంవత్సరంలో కనీసము వేరే జంతువులను తిని, వాటిని చంపి, వాటి రక్త మాంసాలు మనం పొట్టలోకి వెళ్ళి జీర్ణించుకోవాల్సిన అవసరం లేకుండా మంచి సాత్విక భోజనం చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకోండి. మంచిగా అనిపిస్తది. చాలా ఉన్నాయి మనకి ఫుడ్స్. అట్లా మంచి సాత్విక భోజనం ఒకటి అలవాటు చేసుకోండి. మంచినీళ్ళు తాగడము, మనకి పొట్టకి ఏది అవసరమో, ఏది జీర్ణించుకుంటుందో, ఏది సరిపోతుందో హెల్త్‌కి అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెల్లగా అలవాటు చేసుకోండి. ఇక మూడవది ఫిజికల్ ఫిట్‌నెస్. బాడీ చక్కగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్‌గా సంతోషంగా గూడా ఉంటాం. కాబట్టి ఫిజికల్ ఫిట్‌నెస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? రోజు పొద్దున్న ఒక అరగంట, చాలా ఇగ ఎక్కువ అక్కర్లేదు. అరగంట సమయాన్ని కేటాయించి కొంచెం చక్కగా ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము. ఇక ఏదైనా అలవాట్లు ఉంటే గనక లైక్ షటిల్ ఆడడము, క్రికెట్ ఆడడము, స్విమ్మింగ్, సైక్లింగ్ ఏమైనా ఉంటే అవి కొంచెం మెల్లగా అలవాటు చేసుకోండి. రోజు ప్రాక్టీస్ చేయండి వాటిని. అట్లాగే మెడిటేషన్ అండ్ యోగా, ఇంకా ప్రాణాయామం ఒకటిను చాలా కంపల్సరీ అండి. ఎందుకంటే మైండ్‌కి మనం మెడిటేషన్, ప్రాణాయామం ద్వారానే మన మైండ్‌ని ఈ పోర్షన్ మనం కంట్రోల్ చేస్తాము. బాడీకి ఎక్సర్సైజ్, యోగా. బట్ మైండ్‌కి మెడిటేషన్ అండ్ ప్రాణాయామం. సో, ఇది మెల్లగా అలవాటు చేసుకోండి. మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. నేను మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అని, ప్రాణాయామం ఫర్ బిగినర్స్ అని అలాంటి వీడియోస్ మంచిగా చేశాను. మీకు కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కానీ, కామెంట్ బాక్స్‌లో గాని ఇస్తాను. ఆ ప్లే లిస్ట్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. మెల్లగా అలవాటు చేసుకోండి. బావుంటుంది జీవితం. కొంచెం యాక్టివ్‌గా ఉంటుంది. ఇదొకటిను. ఇంక తర్వాత కొన్ని విషయాలకి మీరు గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది. గుడ్ బై టు వాట్? దేనికి అంటే, ఒకటి అసూయ, జెలసీ. అసూయకు ఒకటి గుడ్ బై చెప్పండి. ఒకరి మీద అసూయను పెంచుకుంటే మన ఆరోగ్యమే ఖరాబవుతుంది. అండ్ మన ఫేస్‌లో కూడా ఫీలింగ్స్ కనపడతా ఉంటాయి. ఎప్పుడు కుళ్ళుతోని ఇలా కుంచించుకుపోయి మొహం వేసుకొని కూర్చొని ఉంటారు చూడండి. వాళ్ళ ఫేస్ చూడంగానే తెలుస్తుంది. సో, కాబట్టి అసూయకు తావివ్వకండి. ఇంకొకటి అహంకారం ఒకటిను. నేను గొప్ప, నాకంటే ఎవరు గొప్ప గారు, నేను ఇంత చదువుకున్నా, నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను, ఆయనకి ఎంతమంది ఉన్నారు, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది. సో, ఇలాంటి మాటలు ఇవన్నీ ఇగోనే, అహంకారమే. ఈ అహంకారాన్ని కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది. చక్కగా అనిపిస్తది జీవితం. ఇంకొకటి కంపారిజన్. ఇక వాళ్ళతోని వీళ్ళతోని పోల్చుకొని ఇంకా దానివల్ల అసూయ పెరుగుతుంది కాబట్టి ఇంకేం ఉండదు. అనవసరమైన కంపారిజన్స్ ఇదొద్దు. ఇంకా కాంపిటీషన్, చీప్ కాంపిటీషన్ దీన్ని కూడా తగ్గించుకోవాలి. ఈ 4 విషయాలు తగ్గించుకుంటే మంచిది. ఏంటా 4? ఒకటి అసూయ, అహంకారము, ఒకరితో పోల్చుకోవడము, ఇంకా కంపారిజన్, చీప్ కాంపిటీషన్. ఈ 4 విషయాలు తగ్గించుకోండి.
ఇంకా కొన్ని విషయాలకి గుడ్ బై చెప్పాలి. కొన్ని అడిక్షన్స్ మనకున్నాయి. ఆ అడిక్షన్స్‌కి మనం కొంచెం గుడ్ బై చెప్పాలి. బాగా అలవాటు పడిపోయున్నాము. ఏంటవి అంటే ఒకటి సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ దగ్గర లేకపోతే ఏదో ఇట్లా నరాల వీక్‌నెస్ లాగా అయిపోతుంది. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడ మాటి మాటికి దాన్ని ఓపెన్ చేసి చూడడము. దాంట్లో ఏమైతుంది? ఏదో ఒకటి అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఇన్‌స్టా అని, ఫేస్‌బుక్ అని, ఇంకేమేమో టెలిగ్రామ్ అని ఏవేవో కొత్త కొత్తవి వచ్చినాయి గదా! మనకి సోషల్ మీడియా. అవన్నీ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకొని కూర్చోవడము. ఇక యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇట్లా ఇట్లా అది అవసరం ఉన్నా లేకపోయినా అనడం. వీళ్ళ గురించి, వాళ్ళ గురించి అనవసరమైన చెత్త చెదారమంతా ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో, కాబట్టి మనకేది అవసరమో అది వాడుకుందాము. అనవసర విషయాల జోలికెళ్ళకూడదు. అట్లా సెల్ ఫోన్ అడిక్షన్ అనవసరంగా మనం ఎప్పుడైతే వాడుతున్నామో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, నేను ఈ టైంకి ఫోన్ ముట్టుకుంటా, 5 నిమిషాలు చూస్తా, 10 నిమిషాలు చూస్తా, అంతకంటే ఎక్కువ చూడా. లేదా అరగంట చూస్తా అవసరమైతే. అట్లా కొంచెము మైండ్‌ని కంట్రోల్ చేసుకొని, సెల్ ఫోన్ అడిక్షన్ ఒకటి తగ్గించుకోండి. అట్లాగే టీవీ ఒకటీను. టీవీ గూడా అట్లా పెట్టుకొని ఆ రిమోట్‌ని మారుచుకుంటూ, ఇది మార్చుకుంటూ, ఇది మార్చుకుంటూ అట్లా టైం అంతా వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఇంకొకటి చాలామంది కామెంట్‌లో రాస్తున్నారు సీరియల్ అడిక్షన్ ఒకటిను. ఆ సీరియల్స్ అలవాటు నాకు అస్సలు లేదు. కాబట్టి నేను ఎప్పుడైనా చదువుతాను చూడండి కామెంట్స్ ఇలాంటి సీరియల్ అడిక్షన్ చాలా ఉంది మనం. అరే! ఎట్లా అలవాటు అయిపోతున్నారు మీరు ఆ సీరియల్స్‌కి? అది ఇంకా నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలా జరుగుతూ ఉంటది. వాటి గురించి మీరు అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ గురించి అంతగా పట్టించుకొని అంత టైమ్ స్పెండ్ చేయడము దిస్ ఈస్ నాట్ ఫెయిర్ ఫర్ యువర్ లైఫ్. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఏమీ పని లేదు. కాస్త టైమ్ పాస్ అవ్వాలి. ఒక 60, 70, 80 ఏళ్ళొచ్చినాయి. ఏం పని లేదు. ఖాళీగున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఓకే. టైమ్ పాస్. వాళ్ళకదొక ఎంటర్‌టైన్‌మెంట్ అనవచ్చు. కానీ మీకు జీవితంలో కొన్ని లక్ష్యాలున్నాయి. కొన్ని చేయాల్సిన పనులున్నాయి. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇట్లా సీరియల్స్ అని ఇంకో సినిమా పిచ్చోళ్ళయిపోవడము అది కూడా వద్దు. వీటన్నిటికి గుడ్ బై చెప్పాలి. వేటికి ఒకటి సెల్ ఫోన్ అడిక్షన్, సీరియల్స్, టీవీ, సోషల్ మీడియా అండ్ మూవీస్. ఇవన్నిటికి గుడ్ బై చెప్పండి. వీటిలో వేటి గురించి ఎక్కువగా ఉందో మీరు ముందే పెన్ను తీసుకొని కూర్చొని అన్నీ రాసేసుకొని దీంట్లో దేన్ని మీరు పాటిస్తారు? ఏది మీకు చాలా ఇంపార్టెంట్? ఈ సంవత్సరం అయితే కనీసం దీన్నన్నా నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎక్కడ నేను ఫోకస్ చేయాలి? ఈ సంవత్సరం ఇది ఇంప్రూవ్ చేసుకుంటాను. దీంట్లో పైకొస్తాను. దీని మీద ఫోకస్ చేస్తాను. ఇట్లా మీరు కొన్ని విషయాలను మీరు మీ అంతలు మీరు ఎప్పుడైనా రాసుకొని, ఇక్కడ మైండ్‌లో పెట్టుకొని ఎప్పటికి అలా ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా దాని మీద మీ ఫోకస్ ఉంటుంది. అనవసరం విష్ అనవసరమైన విషయాల జోలికి మీరు వెళ్ళరు. సింపుల్ అండి ఇంతే లైఫ్. కానీ కొత్త సంవత్సరం కాబట్టి మీ అందరికీ ఈ టాపిక్ యూజ్ అవుతుందని చేశాను. ఈ నూతన సంవత్సరాన్ని చక్కగా మంచిగా జీవితాన్ని గడపండి. కూల్‌గా ఉండండి. ఎటువంటి కష్టాలొచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెంచుకోండి. భయపడొద్దు దేనికి. భయపడుతూ బతికితే బతికున్న చచ్చినట్టు సమానం. అట్లా ఉంటది బతుకు. కాబట్టి ధైర్యంగా కొన్ని గోల్స్ పెట్టుకొని ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటూ లైఫ్‌ని ఒక సిస్టమాటిక్ వేలో నడపండి. అంతే కోరుకునేది. ఓకే. అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.